సో మీరు ఎవరికి కార్డు ఇచ్చేప్పుడు క్యాజువల్గా అడగాల. మనకు గుర్తుండదు వాడు ఇంతకుముందు వచ్చారో ఎన్ని మాటలు వచ్చారు. మతి లేని వాళ్ళగా వచ్చినప్పుడు కార్డు వాడి దెబ్బ జైల్లో పెట్టుకుని పోతూ ఉంటాడు. ఈ కార్డు మీకు అందిందా అని అడగాల. అందలేదంటే ఇవ్వాల. అర్థమైందా? పూలు దేవుడికి ఇవ్వాలా? తీసుకో, దేవుడి దగ్గర పెట్టండి. అక్కడ ఇక్కడ పూలు తీసుకొని మీరు చూపించి ఇక్కడ పెట్టండి పాదుకుల దగ్గర. అందరు తల పూలు తీసుకోండి. సో గృధ అంటే జటాయు పక్షి, వృక్షరాజు జాంబవంతుడు కోతి, సుగ్రీవుడు కోతి, హనుమంతుడు కోతి, గజ ఏది ఎవరి గజం? గజేంద్ర మోక్షం. ఏనుగు కూడా ఉద్ధరింపబడింది. మాంసం అమ్ముకునేటువంటి వాడు వ్యాధ అంటే జంతువులను చంపి బతికేవాడు. కుబ్జ అంటే అందం లేనటువంటి స్త్రీ కుబ్జ. భగవంతుడికి మీరు చాలా అందంగా ఉండి మీరు తప్పుడు అలవాట్లు మాంసాహారం తింటే జనాలు ఇష్టపడచ్చు మీ మొహం చూసి. మీరు అందంగా ఉండి లోపలన్నీ కూడా రాక్షస అలవాట్లు, ఈర్ష్య, ద్వేషం, గొడ్డు మాంసం. కానీ బయటికి మాత్రం ఉంటారా లేదా? చాలామంది ఉంటారు, అందంగా ఉంటారు, కానీ లోపల అలవాట్లు కానీ స్వభావం కానీ రాక్షస స్వభావం, తప్పుడు అలవాట్లు. బయటికి మాత్రం లేదా అప్పుడప్పుడు చూస్తుంటాం పనిచేసేవాళ్ళు, వాళ్ళు అందంగా ఉంటారు కానీ దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. భగవంతుడు ఇవన్నీ చూడడు. కుబ్జ అంటే వికృతం. ఆ వయసులో ప్రీతి, ఆ వయసులో ఇటు పోతుంటే జనాలు పడి ఏమై ఈమెకి గూనుందా, ఇకేమైనా అంగవికలత ఉందా, పెళ్లి చేసుకొని మీ మీద బాధ్యత తెచ్చిపడుతుంది. ఆయన పెట్టి వేగుతూ ఉండాలి, భరిస్తూ ఉండాలి. రకంగా శరీరాలు రకరకాలుగా పశు శరీరాలు ఉండొచ్చు, విహీనమైనటువంటి శరీరాలు ఉండొచ్చు. విహీనమైనటువంటి శరీరాలు. ఈ టాపిక్ ఏదో మాట్లాడుతుంది ఇంట్రెస్ట్ అడిపోతుంది అండి, నాకు అర్థం కాదు. ఏదో వాళ్ళ గొడవలు మీరు మన 10 మంది అట్లా కాకుండా ఈ క్లాస్ రోజు ఉండేది. అంటే మనకి కృష్ణ కథ వినడంలో రుచి లేదు. అప్పుడు ఈ చెత్త అంత గ్రామ్య కథ ఎంతసేపు ఉంటారు? అది నేను తీసిన ప్రసాదం ఇస్తాం, స్పెషల్ ప్రసాదం. చెప్పుకుంటుంది మిగతా మార్గాల్లో మనం ముక్తిని పొందడం, ఆత్మానుభూతిని పొందడం చాలా కష్టం. యోగా, తపస్య, అధ్యయనం. కానీ భక్తి వెరీ పవర్ఫుల్. ఎటువంటి తెలిసి చేసినా కూడా తెలిసి చేస్తే, భక్తి చేస్తే వెంటనే మనకి ఇంతకుముందు శ్లోకం చెప్పాం కదా, వాసుదేవే భగవతి
భక్తి యోగ ప్రయోజిత జనతి ఆసు వైరాగ్యం. ఆసు అంటే సులభంగా, ఆసు అని చెబితే నేను ఇంకేం చెప్పా, అసుతోష్ ఎవరు గుర్తున్నాను. ఆసు అంటే సులభంగా, అసుతోష్ సులభంగా సంతోషపడి, కృష్ణుడిని సంతోషపెట్టడం అంత సులభం కాదు. హరే కృష్ణ మంత్రం అనేయచ్చు, కానీ మనం హరే కృష్ణ అంటూ ఉండి బాగుపడేదాకా అప్పుడు భగవంతుడు మీకు సిద్ధులు కలిగిస్తాడు. మీరు ఏం కావాలంటే చేయగలరు. ముందు హరే కృష్ణ మంత్రం అంటూ ఏమైతే తెలుగు మాట్లాడుతున్నారా, सबके साथ तेलुगु बात करो, सुनते रहो. तुम हंसना बंद करेगा तो तुम्हारा पुर्जी टाइट हो जाएगा, सब फटाफट सीखेगा. फालतू बेकारण ऐसा ही कोई इसका मतलब सीरियस नहीं है. जो लोग सीरियस होते हैं वो लोग कारण देख के हंसते हैं, नहीं तो हंसना का मतलब लूज कैरेक्टर है, पुर्जी ढीला है. हर चीज के लिए हंसी आता है. आपका बॉस भी ऐसा ही है, लक्ष्मी भी ऐसा है. ईर्ष्या जलन सब होता है, लेकिन शुद्ध व्रत जैसा हंसते रहना है. शुद्धता नहीं है, कुछ नहीं है. ठीक है ना. जिसका दिल से భోజనం చేస్తాడా ఆ ప్రసాదం కూడా ఇవ్వండి. అయితే హాట్ బకెట్ ప్రసాదం కూడా వస్తుంది. రుద్రాంశ్ శివుడు అంశని పుట్టాడు, యాదవ్ కృష్ణుడు రెండు కలిసినాయి, శివకేశవుడు. అప్పుడు ఏమనుకోవాలంటే మీరు ఏం చెబుతున్నావు, क्या बता रहे हैं? नहीं, मैं और कुछ बात कर रहा था. पुर्जी ढीला है तो हंसी ज़्यादा आता है. तो हम गंभीर है तो हंसी आना बंद हो जाएगा. तो केवल सकारण हंसने का कारण. मैं हंसने के लिए एक छोटा कहानी बताऊंगा, तब हंसो तो ठीक है. तो మామూలుగా ఎవరికైతే నట్లు లూజ్గా ఉండవో అటువంటి వాళ్ళు ప్రతిదానికి నవ్వుతూ ఉండరు. దేవాంటు బాధ్యత లేనిది, మన పని లేనిది, నా యోగ్యత లేనిది, మనకేం లేవు, సీరియస్గా. సో పొద్దున ఒక నవ్వు వచ్చే స్టోరీ, దానికి నవ్వచ్చు మీరు. ఏంది, ఒక ఆయన నాలాంటి వాడు ఎంత కూర్చుంటే ఆయన అడిగాడు. ఆయన ఆధ్యాత్మిక వ్యక్తి, కామక్రోధ లోభ మదమోహ ద్వేషాల నుంచి తన శిష్యుని బయటికి తీసుకురావడం అంతే కదా గురువు గారి పని. కామక్రోధ లోభ మదమోహాల నుంచి. అంటే ఆయన చాలా రోజుల నుంచి క్లాసులు చదువుతూ సాధన చేస్తూ ఆయన అడిగాడు, ఎవరికి ద్వేషం పోయింది, ఎవరికి శత్రువులు లేరు అంటే అందరికీ ఉంటారు కదా శత్రువులు, పడినవాళ్ళు తలనొప్పి కొద్దిగా. కాబట్టి చాలామంది జవాబు చూసి, కొంతమంది ఎవరికి ద్వేషం లేదు అని అడిగితే నిజాయితీగా ఉన్న వాళ్ళంతా కూడా గమనున్నారు. కొద్దిమంది చేతులు ఎత్తారు, మాకు ద్వేషం లేదని. వాళ్ళలో మళ్ళీ అడిగాను, నిజంగా మీ అందరికీ ఎవరికి ద్వేషం లేదా? వాళ్ళంతా మళ్ళీ ఆలోచన, ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, అబద్ధం చెప్పడం మంచిది కాదు.
మళ్ళీ దానిలో అవి చేయతిని 10 మందిలో 8 మంది చేయి దింపేశారు. ఎందుకు వచ్చింది ఇప్పుడు అంత హీరో అయిపోయాం మనం ద్వేషం లేకుండా, ద్వేషం లేని వాళ్ళు అని. చివర ఒక ఆమె మాత్రం, ఆమెకు 96 ఏళ్ళు, ఆమె మాత్రం చేయి ఎత్తింది. నాకు నేను నీ వయస్సు ఎంత అన్నాడు. 96 ఏళ్ళు. 96 ఏళ్ళ నుంచి బతుకుతున్నావు అంటే ఎంత ఎక్కువ వయసు ఉంటే అంత మనకి శత్రువులు ఎక్కువ అవుతారు. దేశం అంతే కదా, చిన్నపిల్లలకు ఉండరు, తెలియదు. ఈ వయసు వస్తే ఎక్కువ జీవితం గడపలా, ఎక్కువ మంది శత్రువులు కాదు. 96 ఏళ్ళు అంటే ఎంతమందిని తిట్టుంటావు, ఎంతమందిని మనం హేట్ చేస్తుంటావు, ఎంతమంది అంటే మనకి పడకుండా ఉంటుంది బతుకు, అంతే కదా. అందుకే నేను 3వసారి అడిగాడు, నీకు 96 ఏళ్ళు, నువ్వు 3వసారి అడిగినా కూడా నాకు ద్వేషం లేదని చెప్పి చేస్తున్నావు. ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడాలి, నీ అనుభవం ఏంది, 96 ఎలా ద్వేషం లేకుండా బతకగలిగావు అంటే ఆమె వచ్చి అంటుంది, నాతో పండి ఆ ముండా కొడుకులు అంతా చచ్చిపోయారు, వాడు పీడ నుంచి వచ్చారు, వాడు ఇంక నేను ఎవరిని ద్వేషిస్తాను, నేను బతికే ఉన్నాను, నేను ద్వేషించిన వాళ్ళంతా కూడా చచ్చిపోయారు వాళ్ళంతా, కాబట్టి నాకు శత్రువులు ఎవరు మిగలలేదు, కాబట్టి నాకు ద్వేషం లేదని చెప్పదు. మీరు ఎందుకు నవ్వారో, अब हंसा है देखो, तुमने हंसा नहीं, फालतू हंसते तो फिर डेली क्यों हंसते, फालतू क्यों हंसते. मैंने बहुत बड़ी हंसने वाली बात, गजब का बात बोला, लेकिन कुछ नहीं है, तो हर चीज़ के लिए हंसते रहना. तो ये बता दूंगा, तुम भी हंस सके. हिंदी में बताऊंगा. एक आध्यात्मिक गुरु ने अपने शिष्यों को काफ़ी ट्रेनिंग देने के बाद वो जानना चाहा किसके अंदर ईर्ष्या है, द्वेष है. तो पूछा, तो आप लोगों में कितने लोगों का द्वेष खत्म हो गया. तो हमको द्वेष तो होता ही है सब लोगों को, शरीर के स्तर पर, किसी को पसंद करते हैं, किसी को पसंद नहीं करते हैं. इसलिए 80% लोग ईमानदारी से, हम तो हरे कृष्ण बोलते रहे लेकिन द्वेष तो नहीं जाता है. जैसे 80 लोगों ने चुप रहेगा, लेकिन 20 लोग हाथ उठाए, हमको द्वेष नहीं है. सचमुच बोलो, आपके अंदर द्वेष नहीं है क्या. तो उसे गुरु जी को शायद पता लगे हम तो नाटक कर रहे हैं, तो इसलिए वो लोग जैसे हम तड़चे क्यों बेड़ा उठाना है, हमको ईर्ष्या नहीं है, द्वेष नहीं. तो उसमें बचा हुआ 20 लोगों में 18 लोग फिर हाथ नीचे कर दिया, हमारे पास थोड़ा है, द्वेष तो है. फिर दोबारा दोनों को पूछा, तीसरा बार 2 लोग बच गए, हमको द्वेष नहीं है कहने के लिए. तीसरा बार गुरु जी ने पूछा, तो सीरियस मामला है, तो नाटक मत करो, दिखावा मत करो. तो इसमें एक 96 साल की औरत है. 96 कितने साल होते हैं, 96. 96 साल औरत फिर भी तीसरी बार एक ही बच गई थी, और दोनों में दूसरा औरत भी हाथ नीचे कर दिया. हमारे अंदर है ये जलन, ईर्ष्या तो आता रहता है, भले हम मुंह से निकालते नहीं है, लेकिन अंदर तो रहता है. चलो वो अपने आप मरेगा, हमको क्या लेना है, तो सोच के ईर्ष्या तो है. तो ये एक 96 साल की औरत అర్థమవుతుందని చెప్పేది. మీరందరూ నవ్వే విషయం ఇక్కడ దగ్గర రండి. మీరు ఈరోజు భలే స్టోరీ ఉన్నాం అనుకుంటారు. తో సింపుల్గా ఒక గురువు గారు తన శిష్యులందరినీ ఈనాళ్ళు వాళ్ళకి చెప్పి భజన చేయించి ఈర్ష్యా ద్వేషాలు పోయే తెలుసుకోవడానికి
వీళ్ళు ఎంతమందికి ద్వేషం పోయింది. శత్రువులు అంటే ప్రతి మనిషికి పడినటువంటి వాళ్ళు, వాళ్ళతో మనం మాట్లాడడం, కొద్దిగానే మాట్లాడతాం, లేదా ముభావంగా ఉంటాం. గురువుగారు అడిగారు, వీళ్ళని బాగుపడుతున్నారు, మీలో ఎవరికి ద్వేషం లేదు అంటే, గురువుగారి దగ్గర అబద్ధం చెప్పకూడదు కాబట్టి 100 మందిలో 80 మంది మనందరూ బయటకు హరే రామ హరే కృష్ణ అన్నీ జరుగుతున్నాయి, ఇది మాత్రం మారటం లేదు, గమనం. ఇది 20 మంది మాత్రం చేతులు ఎత్తారు, మాకు ద్వేషం లేదు. గురువుగారు మళ్ళీ రెండో మాట అడిగాడు, నిజంగా మీ హృదయాల్లో ద్వేషం రావటం లేదు, ద్వేషం లేదు. మన హృదయంలో చూస్తున్నట్టున్నాడు, బయటికి మనం గమనుండగా లోపల వాళ్ళంటే వీళ్ళంటే అప్పుడప్పుడు వస్తాయి కదా ఆలోచన, ఇష్టం లేదు. ఎందుకు గురువు గారితో మనం ఇతంత అని గమనుండిపోవడం మేలు, నాటకం ఎందుకు చేయాలని చెప్పి దానిలో 20 మంది మళ్ళీ ఇంక చేయత్తున ఆఫ్ చేశారు. ద్వేషం ఉందా లేదా నిజంగా చెప్పండి అంటే, ఎందుకు వచ్చిందిరా బాబు అని చెప్పి 2 మిగిలారు. వాళ్ళల్లో ఒక ఆమె వయసు 96 ఏళ్ళు, ఇంకో ఆమె వయసు మామూలుగా 50, 60. మళ్ళీ మూడోసారి అడిగాడు, నిజంగా మీ ఇద్దరికి అంటే చాలా గొప్ప విషయం, ఈర్ష్య ద్వేషం లేకపోతే, నిజంగా మీకు ద్వేషం లేదు చెప్పండి, నిజంగా చెప్పండి, మీకు ఎప్పుడు ఇతరుల గురించి ద్వేషపు ఆలోచన అంటే 60 ఏళ్ళ ఎందుకు వచ్చింది కూడా బాబా గమనింటే సరిపోతుంది, లేకపోతే పాపం తగులుకుంటుంది అని చెప్పి ఈ 96 ఏళ్ళు మాత్రం చేయెత్తేసింది వాళ్ళు, నాకు ఎలాంటి ద్వేషం లేదు అన్నాడు. 96 ఏళ్ళ నుంచి బతుకుతున్నావు, నీకు ఎవరంటే ద్వేషం రాలేదా ఇప్పుడు? కాబట్టి ఏ విధంగా నువ్వు ద్వేషాన్ని గెలిచావో నువ్వు చెప్పడానికి ఇక్కడికి వచ్చి 2 నిమిషాలు మాట్లాడు. 96 ఏళ్ళ నుంచి బతుకుతావు, నీకు ద్వేషం లేదంటే చాలా గొప్ప విషయం కదా. అంటే పిచ్చడితే అంటే నేను ద్వేషించే వాళ్ళంతా చచ్చారు పోయారు, ఇంకేమైనా ద్వేషించాలి, ఎవడైనా ఉంటే కదా. అందరూ నాకు లొంగిపోయారు, నేనంటే ఇష్టపడిన వాళ్ళంతా పోయారు, 96. अभी आपका जवाब यह है, तो बूढ़े औरत ने क्या जवाब दिया? बूढ़े औरत का जवाब दिया, जिससे मेरा द्वेष हो सब मारे गए हैं, चले गए, अभी और क्या देश, किससे द्वेष करना है, ठीक है ना. हरे कृष्ण. సో ఈరోజు కృష్ణుడు ఉద్ధవుడితో ఆయన రకరకాల తపస్సు, యోగా, అధ్యయనం, యాత్రలు, కుంభమేళ ఇవన్నీ చెప్పి ఇవన్నీ కూడా మనిషిని పవిత్రం చేస్తాయి. నదీ స్నానాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు ఇవన్నీ. కానీ ఆఖరిలో ఏమన్నాడు, మీకు ఒక పరమ రహస్యాన్ని చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నా కూడా మనలో ఇవన్నీ పోవటం లేదు. అప్పుడు ఆలోచన బతుకంతా చేస్తున్నా అయినా కూడా నేను ఈ శరీర మోహ మమతల నుంచి, బంధాల నుంచి బయటికి రాలేకపోతున్నా. ఉద్ధవుడు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఉద్ధవుడికి మనశ్శాంతి కలిగిస్తావు, నువ్వు నా మంచి సేవకుడివి. తర్వాత నిన్ను నేను సలహాలు కూడా అడుగుతూ ఉంటా. ఉద్ధవుడి దగ్గర అప్పుడప్పుడు కృష్ణుడు సలహాలు తీసుకుంటూ ఉంటాడు ద్వారకలో. ఆ తర్వాత అని అంటాడు, మిత్రుడు చాలా పెద్ద పోస్ట్, మనంతా దాసులు కూడా కాలేదు, అవ్వాలని చూస్తున్నాం. భగవంతుడు తన నోటితో ఉద్ధవుడిని ఏమంటున్నాడు, నువ్వు నా నమ్మిన బంటువి. రెండోది, నీ తెలివితేటలు ఎంత ఉన్నాయంటే నిన్ను కూడా సలహాలు అడుగుతూ ఉంటా. అంటే అంత సన్నిహితుడు భగవంతుడికి. ఆ తర్వాత మిత్రుడికి బస్ అంటే భగవంతుడు అంగీకరిస్తున్నాడు. ఎవరి హృదయం అయితే పూర్తిగా కల్మషరహితంగా ఉంటుందో వెంటనే భగవంతుడు వాళ్ళని అంగీకరిస్తాడు. మరి ఉద్ధవుడితో తర్వాత ఏమన్నాడు, నీకు పరమరహస్యమైన విషయం చెప్పబోతున్నాను. ఎన్నో విషయాలు చెప్పాడు, యోగా గురించి, ధ్యానం గురించి, తపస్సు గురించి, అధ్యాయం గురించి, దాన ధర్మాల గురించి, అన్నీ కూడా మానవ జీవితాన్ని పవిత్రం చేస్తాయి. అంటే ఉద్ధవుడు మనసులో ఉండే డౌట్, ఏమి స్వామి అసలు విషయం చెప్పకుండా ఏంది చెబుతున్నాడు. అందుకని ఆయన గమ్మునున్నాడు వింటూ.
ఇంకా మీరు అసలు విషయం నాకు చెప్పట్లేదు, దాచిపెట్టారన్నట్టుగా. అందుకని చెప్పి భగవంతుడు నిజంగానే ఒక విషయం నేను దాచి ఉంచాను, ఆ పరమ రహస్యాన్ని ఇక్కడ అన్నాడు ఆయన. ఇప్పుడు నీకు పరమ రహస్యమైన జ్ఞానాన్ని, అతి గోప్యమైన దీన్ని నా నుంచి వినుము. ఏది విన్నట్లయితే మీరు అన్ని అనర్థాల నుంచి, అన్ని చింతల నుంచి, చికాకుల నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ పరమ రహస్యం చెప్పబోతున్నాడు. ఉద్ధవుడు ఆల్రెడీ భగవంతుడి కుటుంబ సభ్యుడు అయిపోయినాడు. ఉద్ధవుడు మిత్రుడు. నిజంగా ఉద్ధవుడికి తెలియకపోతే అంత దగ్గర ఎట్లా అవుతాడు? కానీ ఉద్ధవుడిని మధ్యలో పెట్టి భగవంతుడు మనకి చెబుతున్నాడు. ఈ భాగవతం అంతా ఏంది? మనం చదివి బాగుపడడం కోసం. భాగవతంలో ఉండే వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప ఋషులు, మునులు, భక్తులు, లేకపోతే వాళ్ళ పేర్లు, మీ పేరు నా పేరు భాగవతంలో ఎందుకు లేదు, వాళ్ళ పేర్లు ఎందుకున్నాయి? వాళ్ళు గొప్ప వ్యక్తులు కాబట్టి. హిరణ్యకశిపుడు ఆయన మామూలు వ్యక్తి అయింది. ఆయన పూర్వజన్మలో జయ విజయులు. వాళ్ళు భగవంతుడికి యుద్ధం చేయాలనిపిస్తే మామూలు వ్యక్తులు భగవంతుని తట్టుకోలేరు. కాబట్టి వీళ్ళు రాక్షసులుగా వచ్చి భగవంతుడి యుద్ధం చేస్తే ఆనందాన్ని చేకూర్చి, దాంతోపాటు ప్రపంచానికి పాఠం. మనం భగవంతుడికి విపరీతంగా ఉంటే రాక్షసుల్లాగా ఎలాంటి దిక్కుమాలిన చావు చేస్తాం. ఆఖరిలో ముందు వెనక ఎవరైతే భగవంతుడి నియమాలు పాటించడం, భగవద్భక్తి చేయరో వాళ్ళు ముందు ఎలా వెలిగిపోతున్నా ఆఖరిలో వాళ్ళు చేసిన దానికి ఎవరికి వాళ్ళు అనుభవిస్తాడు. ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఏం చేస్తున్నాడు? ఇంతకుముందు అన్నాడంట. కేజ్రీవాల్ ఎవరు తెలుసా? ఏమవుతాడు మీకు? మామూలుగా ఓడిపోయినాడా? సాగు దెబ్బతిన్నాడా? ప్రతిపక్ష బీజేపీకి ఫుల్ మెజారిటీ, ఎవరితో కూటమి పెట్టుకోకర్లే, దాన్ని చావు దెబ్బ కొట్టడం అంటారు. అంటే ఈ కేజ్రీవాల్కి 22 రానివ్వండి, 24 గవర్నమెంట్ ముసుగుచ్చారు. వీళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర 58 ఉన్నాయి. వాళ్ళే ఓట్లు వేసుకుని వాళ్ళ పనులు చేసుకుంటూ పోతూ ఉండదు. కేజ్రీవాల్ మరుగుతూ ఉండదు. కేజ్రీవాల్ మరగడానికి వెళ్ళి ఆయన ఓడిపోయాడా గెలిచాడా? కేజ్రీవాల్ గెలిచాడా ఓడిపోయాడా? ఆయన పార్టీ వాళ్ళకి 22 వచ్చాయి. ఆయన వాళ్ళ హెడ్డే ఓడిపోయినాడు, పార్టీ హెడ్డే ఓడిపోయినాడు, గెలవాల. పాయింట్ వచ్చి మనం చెప్పుకుంటుంది, ఆయన అన్నాడు మోడీతో ఏంటంటే, ఒకసారి గెలిచాడు, రెండోసారి ఇంకా గట్టిగా గెలిచాడు. 69 సీట్లు, 70 సీట్లు 69 గెలిచిన ఒక్కడే బీజేపీ వాడు. అట్లా వేయలేడు ఢిల్లీని. అప్పుడు అనేవాడు మొన్న ఎలక్షన్లో కూడా ఏమన్నాడు? మోడీ ఇంకోసారి జన్మెత్తాలా, నన్ను ఢిల్లీలో ఓడించాలంటే. అంత డైలాగ్ అన్నట్టు. మోడీ లాంటి వాడు ఇంకో జన్మెత్తాలి, నన్ను ఓడించాలి, అట్లా డైలాగులు వేస్తున్నాడు. అన్ని రికార్డ్ అయిపోతాయి కదా. ఇప్పుడు ఢిల్లీ అంతా దాన్ని వాయిస్తున్నారు. ఇది పట్టే గతి. అంటే దాని అర్థమైంది, ప్రతి మనిషి కూడా తను చేసినటువంటి కర్మ ఫలితాలని అనుభవించాల్సి, ముందు వెనక. అంటే ఇక్కడ ఏది చేస్తే మనం తప్పనిసరిగా గ్యారంటీడ్గా మనం ఈ సమస్యలన్నిటి నుంచి బయటికి రాగలం. దాన్ని అంటారు పరమ రహస్యం. తిండికి లోటు లేకుండా ఉండడం, ఎవరు మిమ్మల్ని విమర్శించే విధంగా మీ చరిత్రలో లోపాలు లేకుండా ఉండడం, తర్వాత అంతేకాకుండా మీరు ఎంతో మంచి పనులు చేస్తూ ఉండడం అని జీవితంలో ఏం కావాలా? ప్రశాంతంగా. దానికి పరమ రహస్యం ఏంటి? ఏం చేయడం వల్ల మనిషి ఆ స్థితిని చేరుకుంటాడు? దాని జోతో పబ్లిసిటీ అంటారు. అంటే నేను ఏదైనా చెప్పముందు దాన్ని అంటారు, దాన్ని క్లైమాక్స్. మాతాజీ ఒక విషయం చెప్పబోతున్నా, దీంతో మీ భయాలు అదేదో చెప్పరు ముందు, మీరు ఇది చేస్తూ ఉన్నట్లయితే ఎక్కడికి పోయినా మీకు విజయం కలుగుతుంది. ఏదో సాగా అసలు విషయాన్ని చెప్పాయి.
భయం ఉండదంట, విజయం కలుగుతుందంట, అదంట వాట్ ఈజ్ దట్ అని కృష్ణుడు ఇక్కడ ఆయన దానికి పరిచయం ఇస్తూ చెబుతున్నాడు ఈరోజు శ్లోకంలో. రజస్తమో గుణాల్లో సిక్కినటువంటి పలువురు జీవులు ప్రతి యుగమునందు నా భక్తుల సాంగత్యాన్ని పొంది ఉండిరి. ఎవడైనా జీవితంలో నిజంగా బాగుపడ్డా అంటే భక్తుల సాంగత్యం. చాలామంది మంచివాళ్ళుగా ఉంటారు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకు. అనుకూలంగా లేకపోతే వాళ్ళు మంచితనాన్ని వదిలేస్తారు. మీరు నిజంగా మంచివాళ్ళు అయితే ఎన్ని పరీక్షలు వచ్చినా కూడా మీ మంచితనం పాండవుల్లాగా. పాండవులకు బలం ఉంది, ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, కానీ పెద్దవాళ్ళు చూస్తున్నారు మనంతలో మనం పోట్లాడక్కర్లేదని. పెద్దవాళ్ళు చూస్తున్నారు కదా, ధృతరాష్ట్రుడు చూస్తున్నాడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు, వాళ్ళు న్యాయం చేస్తారు, వాళ్ళు గమ్మునే ఉంటున్నారు. అట్లా అన్యాయం మీద అన్యాయం సహించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళ ముందు మనం నోరెందుకు విప్పాలని. కానీ ఆఖరిలో వాళ్ళు గెలిచారు. ఇక్కడ రజస్తమో గుణాల్లో చిక్కుకున్న పలువురు జీవులు ప్రతి యుగమునందు నా భక్తుల సాంగత్యాన్ని పొంది ఉండిరి. దైత్యులు, రాక్షసులు, ఖగములు, ఖగములు అంటే పక్షులు, ఖగములు, మృగములు, గంధర్వులు, అప్సరసులు, నాగులు, సిద్ధులు, చారణులు, గుయ్యకులు, విద్యాధరులు, మానవులు. మనందరిని మానవులు అంటారు. మన పైన విద్యాధరులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, ఇదంతా మనుషుల కంటే ఎంతో బలం ఉండేటువంటి వాళ్ళు, శక్తులు ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ. తర్వాత మానవుల్లో కూడా వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, స్త్రీయో వైశ్య తదా శూద్రం అంటే నీచాతి నీచుల నుంచి అతి పెద్దవాళ్ళ దాకా అందరిలో కూడా రజస్తమో గుణాలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు నా పరమ పదాన్ని పొందగలిగారు. దానికి ఉదాహరణలు ఇస్తున్నాడు. వృత్తాసురుడు, అసురుడు అంటే రాక్షసుడు. వృత్తాసురుడు ఆయన ఎలా అంత గొప్ప భక్తుడయ్యాడు. విభీషణుడు ఆయన రాక్షస కులంలో పుట్టాడు కదా. విభీషణుడు రావణుడు అన్నదమ్ములు. రావణుడు అన్న, విభీషణుడు తమ్ముడు. మరి ఈయన కఠోరమైనటువంటి రాక్షసుడు రావణుడు. మరి విభీషణుడు గొప్ప భక్తుడు. అది ఎట్లా మారిపోయాడు? ఇద్దరు ఒకే తల్లికి పుట్టారు, ఒకే చోట పుట్టి పెరిగారు. మరి ఇట్లెట్లా మార్పు వచ్చింది? కాబట్టి చెబుతున్నాడు వృత్తాసురుడు భక్త ప్రహ్లాదుడు, ఆయన కూడా రాక్షస కులంలో పుట్టాడు. భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి యొక్క కొడుకు. నా భక్తుల సాంగత్యంచే వారు నన్ను చేరగలిగిరి. వృషపరుడు, బలిమహారాజు, బాణాసురుడు, మాయాదానవుడు, విభీషణుడు, సుగ్రీవుడు. సుగ్రీవుడు కోతి. కోతి కూడా అంత గొప్ప భక్తుడు. హనుమంతుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజేంద్రుడు, మందం చర్మం ఉండే జంతువు, థిక్ స్కిన్ అంటారు, ప్యాకీడెర్మా. డర్మా అంటే స్కిన్, ప్యాకీడెర్మా. ఏనుగు చర్మం బాగా మందంగా ఉంటుంది, ఏనుగు తోలు. గజేంద్రుడు, పక్షులు, జటాయువు అంటే ఏనుగులు, పక్షులు, కోతులు, తర్వాత రాక్షసులు, వీళ్ళంతా కూడా గొప్ప భక్తులు అయిపోయారు. జటాయువు గొప్ప భక్తుడు, గజేంద్రుడు గొప్ప భక్తుడు, తర్వాత హనుమంతుడు. తులాధారుడు అంటే మాంసం అమ్మేవాడు, ధర్మవ్యాధుడు, జంతువులను చంపేవాడు. కుబ్జ వికృతంగా ఉండేటండి. కొంతమంది మన కర్మలు బాగాలేకపోతే మనం మెల్లకన్నుతో లేదా చేతులు లేకుండా లేదా గూనితో అప్పుడు చూస్తాం రకరకాల మనుషుల్ని. కాళ్ళు ఇట్లా ఊపుకుంటూ పోతూ ఉంటారు. వయసులోనే ఉంటాడు కానీ కాళ్ళు అట్లా ఉంటుంది, ఎట్లా పోతూ ఉంటారు. వీళ్ళందరూ ఆ రకంగా కుబ్జ. మరి ఆడవాళ్ళకి అందం లేకపోతే ఎవడు పెళ్లి చేసుకుంటాడు? కుబ్జ. కానీ కుబ్జని ఎవరు పెళ్లి చేసుకున్నారు తెలుసా? భాగవతం చదవట్లేదండి.
ఈ భాగవతం ఇచ్చారా లేదా? కుబ్జ పేరు వినలేదా మీరు ఎప్పుడు? కుబ్జ అదే మథురలో కంసుడు పిలిస్తే కృష్ణ బలరాములు పోతారు. రాజమార్గంలో కంసుడి యొక్క రాజభవనానికి పోతూ ఉంటారు. దారిలో ఒక వయసులో ఉండే అమ్మాయి, అట్లా ఈ వయసులో ఉండే అమ్మాయి 20 ఏళ్ళు 25 ఏళ్ళు అంటే మంచి ఆ వయసులో అందంగా ఉంటారు. ఎవరికి ఉండే వాళ్ళు బెస్ట్. కుబ్జ ఆ వయసు ఆమెది, కేవలం 16 ఏళ్ళు 20 ఏళ్ళ అమ్మాయి. కానీ ఒక కాలు పోలియో వచ్చి ఇట్లా కుంటుకుంటూ ఇట్లా వంకరగా నడుస్తూ చూసేవాళ్ళకి నవ్వు వచ్చేట్టుగా. వయసు ఉంది 20 ఏళ్ళే, కానీ నడుస్తుంటే ఆమెను కుబ్జ అన్నారు భాగవతంలో స్టోరీ. ఆ కుబ్జ వస్తుంటే కృష్ణ బలరాములు వాళ్ళు ఇటు వస్తున్నారు, కుబ్జ అటు నుంచి వస్తుంది ఆ దారిలో. ఆమె చేతిలో బంగారపు గిన్నెలో చందనం ఉంది. ఆమె పెళ్లి కావటం లేదు. అది ఏదో పనిలో పెట్టి ఆమె బతుకు తెరుగుకి కంసుడు నువ్వు పనులు చేయడానికి పనికిరావు కాబట్టి నువ్వు కూర్చొని గంధం అరగదీసి నాకు ప్రతిరోజు నాకు గంధం గిన్నె అది తీసుకుని కంసుడికి ఇవ్వడానికి వస్తుంది. ఇటు నడుచుకుంటూ పట్టుకుని కృష్ణ బలరాములు ఎదుర్కొంటూ వచ్చాడు. కుబ్జతో అన్నారు తమాషా చేయడానికి, నువ్వు చక్కటి మంచి ఒరిజినల్ చందనం తీసుకెళ్తున్నావు, మేము బాగా కుర్రాళ్ళం కదా మాకు ఇచ్చేయని. అంటే వీళ్ళని చూడంగానే ఆమె కంసుడు భయం పోయింది ఆమెకి. ఇది మామూలు కంసుడు అంటే అందరు భయపడతాడు క్రూరుడు. కృష్ణ బలరామం చూడగానే ఆకర్షణ వాళ్ళని చూసి కంసుడు వాడట చేస్తే నాకే వీళ్ళకి ఇచ్చేయాలని చెప్పి చక్కగా ఆమె ఆ చందనం అంతా కృష్ణ బలరామానికి పెట్టేసి ఆ తర్వాత గుర్తొచ్చింది. అక్కడ కంసుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ టైంకి రావాలి కదా, తీసుకుని అక్కడ పెట్టిపోవాలి. అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు డోంట్ వరీ. ఆయన పట్టుకుని చుబుక్కం అంటారు కదా, గడ్డం పట్టుకుని ఇట్లా అంటాడు. ఆకుండే అంగవికలత అంతా పోయింది, అతి అందమైనటువంటి స్త్రీగా మారిపోయింది. భగవంతుడు తాకాడు, ఇట్లా అంటాడు. ఆవిడతనం పోయింది, అంతా పోయింది మంచి బ్రహ్మాండంగా. కానీ కంసుని గుర్తు కూడా పట్ల వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వాడు ఎదురు చూసేది ఆవిడ ఎక్కడికి పోయింది, ఈరోజు నాకు గాచ రూపమే మారిపోయింది పోతూ ఉండేది. కృష్ణ బలం అంటే భగవంతుడికి మనం ఏమాత్రం సేవ చేసినా కూడా మనకు అర్థమైనా కాకపోయినా, ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు దేవుడికి, మేము కూడా చేస్తున్నాం. మనకి అర్థమైనా కాకపోయినా, ఫలితం కనిపిస్తున్నా కనబడకపోయినా, కానీ మీరు నిజంగా కృష్ణుడి దేవుడైతే ఆయనకి ఏమన్నా చేస్తే అది వృధా అయ్యే. ఇప్పుడు ఈ హరిప్రియ మాత ఉంటుంది, వచ్చే జన్మలో టాటా జన్మలను బిర్లా జన్మ వాళ్ళు ఇళ్లలో పుడతారు. పుట్టి కోట్లు మీ దగ్గర చెక్కులు రాసి పారేస్తుంటారు, ఇక్కడ చేయండి అక్కడ చేయండి. ఎందుకంటే భక్తి చేస్తున్నారు. కానీ ఆ కారులో వాడు పోతుంటే 33 లక్షల కారులో మనం కూడా అట్ట కారులో కూర్చుంటే దేవుడు తీసుకెళ్ళి ఆ ఇంట్లో పాడేస్తాడు. మంచిదే చెడ్డదా? మంచిదంట, చెడ్డది. మిమ్మల్ని దేవుడు తీసుకెళ్ళి కోటీశ్వరుల కుటుంబాలు పడేశారు అనుకోండి, మళ్ళీ ఇంకో బతికి ఇరుక్కుపోయారు. నిజంగా దేవుడు అనుగ్రహం కలిగితే జన్మ లేకుండా పోవాలి. మళ్ళీ జన్మెత్తే కోటీశ్వరుల ఇంట్లో ఉంటే ముసలితనం రాదా ఏంది? కోటీశ్వరుల ఇంట్లో ముసలితనం వస్తుందా రాదా? కాబట్టి ఎవడికి కావాలా కోటీశ్వరుడు? నీకు భగవంతుడి దగ్గరికి పోవాలా? పెద్ద అంబానీలు అదానీలు ఇంట్లో జన్మ కావాలా? ఎందుకంటే మీరు భక్తుల దగ్గరికి ఇస్కాన్ మందిరానికి వస్తారు కాబట్టి మీకు తెలివితేటలు పనిచేస్తున్నాయి. మిగతా వాళ్ళంతా ఎప్పుడు సారా తొందరగా తెచ్చి అమ్మాయిని ఇంట్లో పుడితే బాగుండు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.